వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. రైతులు వరి కల్తీ విత్తనాలు కొని నష్టపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట అగ్రికల్చర్ ఆఫీసు ముందు రైతులు ధర్నాకు దిగారు. జంగాలగుంట, పెద్ద పడవ, గంపల కండ్రిగ, మన్నె ముతేరి, కొన్నెంబట్టు, మన్నారు, పోరూరు రైతులు 170 ఎకరాలలో బీపీటీ 2782 నంబర్ గల సీడ్స్ కోటపోలూరులో నివాసం ఉంటున్న డీలర్ శ్రీధర్ రెడ్డి వద్ద వరి సీడ్స్ కొన్నామంటూ వరి పైరు నాటిన 90 రోజులకు ఎన్ను రావాల్సి ఉంది, 120 రోజులకు కోతకు రావాల్సి ఉంది. కాగా మాకు అమ్మిన సీడ్స్ మాత్రం నాటిన 28 రోజులకు ఎన్ను వచ్చింది అంటూ రైతులు డీలర్ శ్రీధర్ రెడ్డిని నష్టపరిహారం అడుగగా సమాధానం చెప్పకపోవడంతో రైతులు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో మరియు అగ్రికల్చర్ ఆఫీసు నందు అర్జీ ఇచ్చినట్లు, అర్జీ ఇచ్చి 10 రోజులు అవుతున్నా మాకు ఎటువంటి న్యాయం జరగలేదంటూ రైతులు చెప్పుకొచ్చారు. జిల్లా రైతు సేవా సంఘం నాయకులు అల్లయ్య మాట్లాడుతూ సీడ్స్ అమ్మిన డీలర్ షాపును సీజ్ చేయాలి మరియు డీలర్ను అరెస్టు చేయాలి అని, ఇలాంటి కల్తీ విత్తనాలు అమ్మి రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని, అర్జీ ఇచ్చి 10 రోజులు అవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని రైతులకు మద్దతుగా ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సేవా సంఘం నాయకులు అల్లయ్య, సిపిఎం నాయకులు, సిఐటియు నాయకులు చంద్రశేఖర్ రైతులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు సూళ్లూరుపేట మండలంలో అట్లాగే జంగాలగుంట, గంపల కండిగ, మన్నేముత్తూరు, కోటపోలూరు, అట్లే కొండంబోడు, అట్లే తలేలి, నాదలారి కండిగ, ఈ మావళపాడు ఈ గ్రామాల్లో అట్లే వరదాయపాళెం మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ సీడ్స్ ని ఇచ్చారు. అవి ఏంటంటే 2780 రకం అనేటువంటిది దీర్ఘకాలిక రకం. అది ఏంటంటే 150 నుంచి 160 రోజులు పంట కాలం కలిగినటువంటి పైరది. అదేం చెప్పని రైతులకి ఇస్తే ఆ సీడ్ ఏంటంటే మొత్తం కూడా స్వల్పకాలిక రకం. వాళ్ళ నాటిన 20 రోజుల నుంచి 25 రోజులకి ఎన్నొచ్చేసింది. ఆ రైతులు ఈ యొక్క పంట నాటిన దానివల్ల పూర్తిగా ఎకరాకి 20 నుంచి 25 వేల రూపాయలు నష్టపోయినారు. అందుకని చెప్పని వాళ్ళు ఆలస్యంగా ఇదేదో కల్తీ జరిగిందని గ్రహించే లోపలనే పైరు ఇబ్బంది జరిగింది. వాళ్ళంతా కూడా ఏంటంటే చిన్న చిన్న రైతులు, సన్నకారు రైతులు, కోరిక చేసేవాళ్ళు, వీళ్ళకందరికీ ఏంటంటే ఈ యొక్క వ్యాపారస్తులు, అదేవిధంగా ఈ సీడ్స్ అమ్మే వాళ్ళ పైన కఠిన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, అదేవిధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలా. అన్నపూర్ణ సీడ్స్ అమ్మేటువంటి నంద్యాల వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుడు శ్రీధర్ రెడ్డికి ఆ సీడుని సప్లై చేశాడు. ఆయన ఎవరంటే ఆ సీడ్ ఇక్కడున్న రైతులకు అమ్మాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే అన్నపూర్ణ సీడ్స్ వ్యాపారస్తుని పిలవనంపిస్తాము, మాట్లాడతాము అన్నాడు. కాబట్టి ఆయనేమో మనకు తెలియదు, ఇక్కడున్న రైతులకి సీడ్ అమ్మిద్దాము శ్రీధర్ రెడ్డి. ఆయన నిన్ను పట్టుకుంటాగానే వాళ్ళతో మాకేం పని లేదు, ఆయన పిలవనంపించు, కూర్చొని ఏంటంటే రైతులకి తగు న్యాయం చేయాలా అని చెప్పాము. అయినప్పటికీ కూడా అతను ఏంటంటే ఈ మధ్య వచ్చాడంటే పైర్లు కాడ ఫీల్డ్ మీదకి వెళ్లి పరిశీలించాడు. ఈ పరిశీలించిన తర్వాత ఆయన వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడని తెలుస్తుంది. అందుకని చెప్పానని ఇక్కడ అమ్మినటువంటి శ్రీధర్ రెడ్డి ఆయన తీసుకొచ్చి ఆయన మీద పోలీసులు కేసు పెట్టాలా, ఈడున్నటువంటి రైతులకి అందరికీ ఆయన ద్వారా ఇస్తాడా, ఈయన ఇస్తాడా, ప్రభుత్వం ఇస్తాడా అని రైతులకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వాళ్ళకి అండగా ఉంటుంది. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా పాల్గొంటుందని మీ యొక్క టీవీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. వ్యవసాయాధికారి దగ్గరికి వచ్చాము, రైతులందరూ కలిసి వచ్చారు. వ్యవసాయాధికారి కూడా స్పందిస్తాము, ఇది పై అధికారులకి మేము కంప్లైంట్ ఇచ్చి దాన్ని రిపోర్ట్ తెప్పిస్తామని చెప్తున్నారు. ఇది జరిగి కూడా వారం అయిపోయింది, ఇంకా ఏమి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం వారు వెంటనే దీన్ని ఏదో ఒక చర్య తీసుకొని వెంటనే ఆ డీలర్ని అరెస్ట్ చేయడం కానీ ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.
ఐక్యత, రైతుల ఐక్యత, రైతులకు నష్టపరిహారం, రైతులకు నష్టపరిహారం. అగ్రికల్చర్ ఆఫీసర్లు కదలాలి, అగ్రికల్చర్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, సీడ్స్ వాళ్ళ డీలర్ల లైసెన్సులు, వాళ్ళ లైసెన్సులు, వాళ్ళ లైసెన్సులు, వాళ్ళ లైసెన్సులు, వాళ్ళ లైసెన్సులు, దొంగ సీడ్ అమ్మే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. దొంగ సీడ్ అమ్మే వాళ్ళ మీద కేసులు, దొంగ సీడ్ అమ్మే వాళ్ళ మీద కేసులు. అన్నపూర్ణ సీడ్స్ లైసెన్స్, అన్నపూర్ణ సీడ్స్ లైసెన్స్. ఇప్పుడు ఎంత నష్టపోయారు? గవర్నమెంట్ వాళ్ళకి రక్షణగా ఉండాల్సింది పోయి ఇంతవరకు వారం 10 రోజులైనా చర్య తీసుకోవాలి. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, మీ ద్వారా వాళ్ళకి కంప్లైంట్ రావాలంటున్నారు. మీరేమో పై అధికారుల దగ్గర నుండి మాకు ఎటువంటి సమాచారం రాలేదంటున్నారు. మేము నేరుగా కేసు పెడితే వాళ్ళు తీసుకోవడం లేదు. త్రూ ది ప్రాపర్ ఛానల్ రావాలంటున్నారు. ఎట్ట పరిష్కారం జరుగుతుంది? రైతులకు ఎవరు న్యాయం చేస్తారు? రైతులకు అవును అవును మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి కదా డీలర్ మీద. ఇప్పుడు లోకల్ గా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఫెర్టిలైజర్స్ కానీ సీడ్స్ వచ్చేసింది దాని మీద శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన నాంచడమే కదా, నాంచడమే కదా, ఇమీడియట్ గా యాక్షన్ లేదు కదా. ఇప్పుడు మీరు ముందు పోలీస్ కేసు పెట్టండి. మేము కంప్లైంట్ ఇచ్చాము, మీరు పోలీస్ కేసు పెట్టండి. పోలీసులు ఏం చెప్తున్నారు, అది అగ్రికల్చర్ ఆఫీసర్ నుండి కంప్లైంట్ రావాలంటున్నారు. మీరు ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత పరిశోధన చేసి అది ఏం జరిగిందో తర్వాత ఇస్తాం. అది ఎవిడెన్స్ గా ఉంటుంది. ముందు కంప్లైంట్ ఇవ్వాలి కదా. తెలుసు, మీకు కూడా తెలిసింది కదా. అది నాసి రకం అనేది, నకిలీ విత్తనం అనేది మీకు కూడా అర్థమైంది. వెంటనే నకిలీ విత్తనం అమ్మినటువంటి డీలర్ మీద, దాన్ని సప్లై చేసినటువంటి ఏజెన్సీ మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీరు ముందు కంప్లైంట్ ఇస్తే మీరు స్పందించారనేది. మీరు స్పందించడం లేదంటే రైతులకు న్యాయం జరగదు. మీరు స్పందించాలా, మీరు స్పందిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. లేదో మీరు సిట్టింగ్ వేసి ఆ డీలర్ ని, మెయిన్ డీలర్ ని తీసుకొచ్చి పిలిచి సిట్టింగ్ చేసి రైతులందరినీ పిలిపించి మీరు న్యాయమైనటువంటి వాళ్ళు పెట్టిన ఖర్చు లేదా దానికి ఏం చేయగలుగుతారో మీకు అధికారులు కాబట్టి, వ్యవసాయ శాఖల అనుభవం ఉంది కాబట్టి గత 20 సంవత్సరాలుగా మీరు శాఖలో పనిచేస్తున్నారు. అది ఏ విధమైన దిగుబడి వస్తుంది ఆ రైతులకు ఇప్పుడు పెట్టిన పెట్టుబడి అంటే 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు అనేది సిట్టింగ్ చేసి న్యాయబద్ధంగా రైతులకు వచ్చేటువంటి కాంపెన్సేషన్ ఇప్పించండి. లేదా రిటర్న్గా కంప్లైంట్ అండి. కంప్లైంట్ ఇస్తే ఒక పక్క ఉంటుంది, రెండోది సిట్టింగ్ లో కూర్చుంటే ఇద్దరు డీలర్లను ఇప్పించి అక్కడ నంద్యాలలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చి ఆ డీలర్ ని ఉన్నటువంటి అన్నపూర్ణాధికారులు లైసెన్స్ రద్దు చేయమని చెప్పండి. మోసపూరితమైనటువంటి విత్తనాలు అమ్మితే రైతులు ఇప్పటికీ ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కొత్త పేరుతో అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అయినప్పటికీ కూడా వ్యవసాయం చేయలేక, వేరే పనికి బాగాలేక రైతులు దాంట్లోనే కొట్టుమెట్లాడుతున్నటువంటి సంగతి మాకంటే కూడా మీకు బాగా తెలుసు. అందుకని ఇది ఏదో ఒక పరిష్కారం చూపించాల్సినటువంటి వ్యవసాయ శాఖ అధికారి మీరే కాబట్టి, లేదు ఇక్కడ మా వల్ల కాదంటే అవసరమైతే జిల్లా వ్యవసాయ శాఖ ఇక్కడ మా ఉంటే కూడా పోతాం. ఎందుకంటే రైతులు ఇన్ని గ్రామాల రైతులు నష్టపోతే ఇబ్బంది కదా మేడం. అది చూడండి. అవును మేడం, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? కంప్లైంట్ ఇస్తే నాకేం ప్రాబ్లం లేదండి. యాక్చువల్ గా ఒకసారి మరి ఇది కాదు, ఇంతకు ముందు కూడా జరిగిన ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చి సైంటిస్ట్ పరిశోధన చేయాలి. అది రూల్. అది తప్పుడు విత్తనం 2782 పేరుతో అమ్మాడు అనే విషయం నిరూపణ అయింది కదా, దాని మీద ఇవ్వండి. మిగిలింది సైంటిస్ట్ అది ఏ రకము ఎట్లయింది తర్వాత పరిశోధన చేస్తారు. పుట్టుగా నిర్ధారిస్తారు. అయినా కంప్లైంట్ ఇచ్చి పెట్టండి, లేదు సిట్టింగ్ పిలవండి. రైతుల్ని వ్యాపారస్తులు ఇవ్వండి, కంప్లైంట్ కావాలంటే ఇచ్చేయండి, ఇవ్వండి మేడం. ఎస్ఐ గారు మేము కంప్లైంట్ ఇస్తే మీ ద్వారా రావాలని అంటున్నారు. మీరు షాప్ కూడా సీజ్ చేయాలి. ఎందుకు సీజ్ చేయలేదు? స్టాక్ సేల్ ఇష్యూ చేస్తున్నామండి. స్టాక్స్ పర్టికులర్ సీడ్ ని స్టాక్ సేల్ ఇష్యూ చేసేసాం. అది మాకు షాప్ సీజ్ చేస్తే ఆయన గీరుకుంటాడు. మీరు న్యాయం చేయాలి.
చేయాలి రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని. రైతులకి న్యాయం చెయ్యాలి. రైతులకి న్యాయం చెయ్యాలి. రైతులకి న్యాయం చెయ్యాలి. రైతులకి నష్టపరిహారం వెంటనే. రైతులకి నష్టపరిహారం వెంటనే. రైతులకి నష్టపరిహారం వెంటనే. రైతులకి నష్టపరిహారం వెంటనే. కామాక్షి సీడు వ్యాపారస్తుని అరెస్ట్ చేయాలి. కామాక్షి సీడు వ్యాపారస్తుని అరెస్ట్ చేయాలి. వ్యాపారస్తుని వెంటనే. అన్నపూర్ణ సీడ్స్ వ్యాపారస్తుని వెంటనే చర్యలు తీసుకోవాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లో వ్యాపారస్తుల పైన చర్యలు తీసుకోవాలి. వ్యాపారస్తుల పైన సీడమ్మే వ్యాపారస్తుల పైన సీడమ్మే వ్యాపారస్తుల పైన సీడమ్మే వ్యాపారస్తుల పైన సీడమ్మే వ్యాపారస్తుల పైన రైతుల ఐక్యత. రైతుల ఐక్యత. అరెస్ట్ చేయాలి. మోసపూరితమైన సీడ్ అమ్మినటువంటి వ్యాపారస్తులను 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 అన్నపూర్ణ సీడ్స్ లైసెన్స్. అన్నపూర్ణ సీడ్స్ లైసెన్స్. అన్నపూర్ణ సీడ్ లైసెన్స్ చర్యలు తీసుకోవాలి. అధికారులు వెంటనే. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సీడ్స్ వ్యాపారస్తుల పైన సీడ్స్ వ్యాపారస్తుల పైన కేసులు పెట్టాలి. సీడ్స్ వ్యాపారస్తుల యాజమాన్యం పైన కేసులు. సీడ్స్ వ్యాపారస్తుల పైన యాజమాన్యం పైన కేసులు. లైసెన్సులు వెంటనే. సీడ్ అమ్మే వ్యాపారస్తుల వెంటనే. సీడ్ అమ్మేటువంటి లైసెన్సులు వెంటనే. సీడ్ అమ్మేటువంటి వ్యాపారస్తుల వెంటనే. సీడ్ అమ్మే వాళ్ళ లైసెన్సులు వెంటనే. సీడ్ అమ్మే వాళ్ళ లైసెన్సులు వెంటనే.